ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీ ఘన పరిశుద్ధ నామం బట్టి నీకే స్తుతులు అర్పిస్తూ ప్రార్థన చేస్తుంటున్నా. ఈ ప్రత్యేక శుభ శుక్రవారాన తండ్రి, నీ సన్నిధానంలో మేము చేరి నీ వాక్యాన్ని ధ్యానించుటకు, నీ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీకే స్తోత్రాలు. అయా, ఈ మధ్యాహ్నం వేళ సమయం తండ్రి, నీ శిలువ ధ్యానాన్ని మేము చేస్తూ ఉండగా మా పక్షంగా మాతో కూడా ఉండండి, మాతో మాట్లాడండి. చేరి వచ్చిన వారిని కానివ్వండి, లేదా ప్రభువా ఈ కార్యక్రమాన్ని వీక్షించే వారితో కానివ్వండి, నీ ఆత్మను ఉంచండి, నువ్వు మాట్లాడండి, సహాయం చేయమని యేసు మహాపరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ లేఖన గ్రంథ భాగంలో నుండి ఒక ప్రత్యేకమైన ఘట్టం ఏంటంటే యేసు సిలువ మరణం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకను జరుపుకుంటూ ఉన్నారు. అయితే ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే తెలుసా? ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే ఏ రోజున, ఏ తేదీనైతే చరిత్ర ప్రకారం యేసు ప్రభు వారు సిలువేయబడ్డారో ఖచ్చితంగా ఏప్రిల్ 3వ తేదీ, క్రీస్తు శకం 33వ సంవత్సరంలో ఏప్రిల్ 3వ తేదీన సిలువేయబడ్డాడు. మళ్ళా ఈ సంవత్సరం అదే రోజున ఏప్రిల్ 3వ తేదీన మనం గుడ్ ఫ్రైడేని జరుపుకుంటున్నాం. అది ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత. ఐజక్ న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త లెక్కేసి మరి క్రీస్తు శకము 33వ సంవత్సరంలో ఏప్రిల్ 3వ తేదీన మరి ఈ సిలువ వేయబడింది అనేక నిర్ధారణ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది చరిత్ర, ఆధారం ఉన్న చరిత్ర, ఊహాగానాలు కాదు, కల్పిత పాత్రలు అంతకంటే కాదు. చాలామంది దేవుడి గురించి వర్ణిస్తారు, ఆజానుబాహుడు అంటారు, ఏదేదో వర్ణనలతో కొలుస్తారు. కానీ యేసు ప్రభు గురించి కానీ మీరు వింటే, యేసు ప్రభు గురించి కానీ మీరు తెలుసుకుంటే, యేసు ప్రభు యొక్క చరిత్ర, యేసు ప్రభు యొక్క జరిగిన స్థితి, జరిగినటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా చరిత్రలో రాయబడినటువంటి గ్రంథాల్లో, మరి ఆ దేశపు రాజగ్రంథాల్లో కూడా ముద్రించబడి రికార్డు చేయబడినటువంటి ఒక సత్య చరిత్ర ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభు వారి మరణం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేకించి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించాల్సి వచ్చింది? ఒకవేళ అనుకోవచ్చు, అయ్యా ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ కూడా చనిపోతారు కదా, యేసు ప్రభు మరణాన్ని ఎందుకు మీరు ఇలాగూ మరి కొలుస్తారు అని ఒకవేళ మీకు ఏదైనా అనుమానం వచ్చి ఉండొచ్చు. ఇక్కడ కానీ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు లోకములో ఉన్న ప్రతి వారి యొక్క పాపము నిమిత్తము, వారి పాప విమోచన నిమిత్తము సిలువలో మరణించినట్లుగా మనం చూస్తుంటున్నాం. వాస్తవానికి ఆ రోజుల్లో ఆ యొక్క క్రీస్తు శకం 33వ సంవత్సరంలో అప్పుడున్న చట్టాల ప్రకారము, అప్పుడున్నటువంటి శిక్షా స్మృతి ప్రకారము ఎవరైతే దేశద్రోహం చేస్తారో, రాజద్రోహం చేస్తారో వాళ్ళకి సిలువ శిక్షను వేస్తారు. అది హైయెస్ట్ అంటే ఎక్కువ. మన భారతదేశంలో ఉరి శిక్ష ఎలాంటి చట్టమో అదే 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 అతిపెద్ద చట్టం, అందరికి వేయరు.
25 సంవత్సరాల తర్వాత మొన్న ఈ మధ్య ఒకటి గురేశారు భారతదేశంలో. 25 ఏళ్ళ తర్వాత వేశారు మొన్న గురు శిక్ష. అంటే చాలా అతిపెద్ద శిక్ష అనమాట అది. అట్లనే అప్పుడున్నటువంటి వారి యొక్క శిక్షా స్మృతి ప్రకారము, వారి చట్టాల ప్రకారము సిలువ వేయటం అనేది అతిపెద్ద శిక్ష. ఆ అతిపెద్ద శిక్షను యేసు ప్రభువుకి వేశారు. ఎందుకు వేశారండి? స్వస్థతలు చేసినందుక? ఎందుకు వేశారండి? 12,000 మందికి మరి 2 చేపలు రొట్టెలు విరిచిపెట్టినందుక? ఎందుకండి? పక్షవాయువు గలవాన్ని బాగు చేసినందుక? ఎందుకండి శిక్ష వేశారు? చనిపోయిన లాజరును లేపినందుక? కనాను పెళ్లి విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చినందుక? ఎందుకు శిక్ష వేయవలసి వచ్చింది? లేదు, అది లేఖనాల ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు లోక కళ్యాణం కొరకు మరి ఆయన చనిపోవాల్సి ఉంది. ఎందుకంటే అందరి పాపం కొరకు ఆయన ఒక మారణ యజ్ఞం, అంటే సిలువలో చనిపోవడం ద్వారా, తన రక్తం కార్చడం ద్వారా ఆయన మరణించాల్సి ఉంది. అది లోక కళ్యాణం కోసం చేసినటువంటి ఒక గొప్ప యజ్ఞం. కాబట్టి ఆయన మరణం ప్రత్యేకమైంది. అంతేకాదు ఆయన మరణించి అంతే ఉండలేదు, వాస్తవానికి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కూడాను. అయితే ఈ యొక్క గ్రంథాల ప్రకారము మనము అందుకే దీన్ని ఏమని పిలుస్తామంటే హోలీ ఫ్రైడే, పరిశుద్ధ శుక్రవారము, గుడ్ ఫ్రైడే అనే పేర్లు పిలుచుకుంటాము. ఎందుకు? చనిపోవటం మంచి రోజా? అవును, యేసు ప్రభు చనిపోవటం మంచి రోజు. లోకంలో ఇంకెవరైనా చనిపోతే అది దుఃఖకరమైన విషయము, అది సంతాప దినము, అది ప్రత్యేకమైనటువంటి వేదనకరమైన దినము. కానీ యేసు ప్రభు వారు చనిపోయిన రోజు మాత్రము ఒక ప్రత్యేకమైన సంతోషకరమైన దినము. ఎందుకు తెలుసా? ఆయన లోక కళ్యాణం అంటే లోకంలో ఉన్న వారందరినీ వారి పాపముల నుండి విడిపించుటకు ఆయన సిలువలో బలి అయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి చూసినట్లయితే ఆయన గెత్సెమనే తోటలో ఉన్నాడు. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 14-16 వచనాలు. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 14-16 వచనాలు. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన్ని మీకు అప్పగించినట్లా నాకేమిత్తురని అడిగిన. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యేసు ప్రభువుని అప్పగించినటువంటి వ్యక్తి ఎవరు అని చూస్తే ఇస్కరియోతు యూదా. బైబిల్ ప్రపంచం అంతా లేకపోతే క్రైస్తవ ప్రపంచం అంతా ఇస్కరియోతు యూదా అని ఏమనుకుంటారు? యేసును పట్టించాడు, యేసుని ముద్దు పట్టుకుని అప్పగించాడు కాబట్టి అతనికి ఏదో దయ్యం పట్టింది అనుకుంటారేమో, లేకపోతే అతనికి ఏదో ఒక భయంకరమైనటువంటి కుళ్ళు పుట్టింది అనుకుంటారేమో. అతను సొమ్ముకు ఆశపడి అమ్మాడు. ఇక్కడ ఉన్న విషయం ఏంటి? నాకేమిస్తారంటే 30 వెండి నాణాలు ఇచ్చారు, ఆ సొమ్ము తీసుకొని అప్పచెప్పారనుకుంటారేమో. కాదు, మనం పాట పాడుకుంటా, ఆనాటి యూదులే నిన్ను చంపానుకుంటే, కాదయ్యా, నా పాప రుణము కొరకు నువ్వు చనిపోయావు. ఇస్కరియోతు యోధ అప్పచెప్తే చనిపోవాలా? ఇస్కరియోతు యోధ పట్టిస్తే అప్పగింపబడలా. మన పాప రుణము కొరకు ఆయన అప్పగించబడ్డాడు. మన పాప రుణము కొరకు ఆయన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూస్తాము, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అనే మాట. తనను తాను రిక్తునిగా, ఒంటరి వాడిగా, ఏ సహాయం లేని వాడుగా చేసుకున్నాడట. తనను తాను తగ్గించుకున్నాడు, విధేయుడైపోయాడు, మరణానికి విధేయుడయ్యాడు.
నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ ప్రపంచమా, యూదా ఇస్కరియోతు అప్పచెబితే యేసు ప్రభు చనిపోలేదు, కానీ నా పాప విమోచన కొరకు ఆయన మరణించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన మరణించకపోతే మనకు విమోచన లేదు. ఆయన మరణించకపోతే మనకి పాప క్షమాపణ లేదు. బైబిల్ చెప్తుంది, సర్వ పాపం పోవాలంటే రక్తం కావాలట. సర్వ పాపాన రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం నా పుణ్యదాత బలిదాన సాగరహ అన్నారు. బైబిల్ చెప్తుంది, కోడుల యొక్క మేకల యొక్క రక్తం ద్వారా పాప విమోచన జరగదు, కానీ ఒక పరిశుద్ధుడు తన రక్తాన్ని చిందించాలి. ఈ మధ్యాహ్నం వేళ సమయంలో మనం గమనించినట్లయితే వేదాలు వర్ణిస్తున్నట్లుగా సర్వ పాపం పోవాలంటే రక్తం కావాలి, ఆ రక్తము పరమాత్ముడిదై ఉండాలి, పరిశుద్ధుడిదై ఉండాలి అని చెప్తున్నట్టుగా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ కొరకు కూడాను ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తాన్ని చిందించి యేసు ప్రభువారు మరి ఆ సిలువలో తన ప్రాణాన్ని విడిచాడు. ఇదే గుడ్ ఫ్రైడే, ఇది శుభ శుక్రవారం. ఎందుకు శుభ శుక్రవారం అయిందంటే మనము జైల్లో ఉండి బయటికి విడుదల చేశారనుకోండి, అది మంచి రోజు అనుకుంటాం. అట్లనే పాపము నుండి, నీ శాపం నుండి, నీ యొక్క భయంకరమైన శ్రమ నుండి యేసు ప్రభు వారు ఒక్కసారి విడిపించినటువంటి రోజు కాబట్టి ఇది శుభ శుక్రవారం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారిని ఆయన ఏం నేరం చేశాడు అనుకుంటారు? చూడండి, ఆయన పట్టుకున్న సమయం రాత్రి ఆల్నైట్ ప్రేయర్ చదువుతుంది అనుకుంటాను. గెత్సెమనే వనంలో ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే వచ్చారు, పట్టుకెళ్ళిన తర్వాత రాత్రే 6 చోట్ల తిప్పారు, 6 కోర్టులు తిప్పారు. ఎన్ని కోర్టులకి? 6 కోర్టులు తిప్పారు. ఏ నేరం కనపట్టలేదు, వాళ్ళకేం కనపట్టలేట? ఏ నేరం చేస్తే కదా కనపడటానికి, ఏ నేరం కనపట్టలేదు. పిలాతు అంటాడు, లూకా శుభవార్త 23వ అధ్యాయము 3 నుంచి 16 వచనం చూసినట్లయితే కొనమాటక, పిలాతు నువ్వు యూదుల రాజువా అని ఆయన్ను అడగగా ఆయన నువ్వన్నట్టే అని అతను చెప్పాను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహంతోనూ ఈ మనుషుని యందు, చాలండి, ఈ మనుషుని యందు నాకే నేరము కనపడలేదు, ఏ నేరం కనపడలేదంట. పిల్లరా, మనం చూసినట్లయితే ఏ నేరము కనపడలేదు, మరి ఎట్లా శిక్ష వేయాలి? అయితే ఈ యొక్క వేడుకల్లో ఏం పండుగ అంటే చదవ కిందది తర్వాత చదవండి. మత్తయి శుభవార్త, మార్కు శుభవార్త 15వ అధ్యాయము 6 నుంచి కొన్ని వచనాలు. మార్కు శుభవార్త 15వ అధ్యాయము 6 నుంచి 14 వచనాలు. ఆ పండుగలో వారు కోరుకున్న ఖైదీని పిలాతు విడిపించేవాడు. చాలు ఒక మాట ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళకు ఒక పండుగ ఉంది, ఆ పండుగ వేడుక జరుగుతుంది. ఆ పండుగ వేడుకల్లో ఏం చేస్తారట? ఎవరిని కోరుకుంటే వారిని విడుదల చేయాలి. ఇక్కడ కూడా గమనించండి, మనం ఇక్కడ కూడా చూసినట్లయితే ముందు ఒకటేంటి, ఆయనలో ఏ నేరము కనిపించలేదు. మజిస్ట్రేట్కి ఏ నేరం కనిపించలే. ఏ నేరం కనపడకపోయినా కూడా ప్రజలు అంటున్నారు, అయ్యా ఈ పండగ రోజున మేము ఎవరిని కోరుకుంటే వాడిని విడిపిస్తావు కదా అని చెప్పేసి ఎవరిని విడిపించమన్నారు? బందిపోటైన ఎవరిని? 11వ వచనం. అతడు
బరబ్బాను తమకి విడుదల చేయవలనని జడుగు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. చాలండి. ప్రధాన యాజకులు అందరూ కలిసి జనాన్ని చెప్పారంట, రెచ్చగొట్టారు. బరబ్బాని విడుదల కోరండి, బరబ్బాని విడుదల కోరండి అని అడిగారు. ఈయన మీదేమో ఏ నేరము లేదు, బరబ్బానేమో విడుదలగా అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, యేసుకు బదులు మరి బరబ్బాని విడుదల చేశారు, యేసునేమో శిక్ష వేశారు, కొరడాలతో కొట్టించారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 9 వచనాలు చూసినట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయం 9 వచనాలు. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి, అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇవ్వలేదు. కనుక పిలాతు నాతో మాట్లాడవా, నేను విడుదల చేటుకు నాకు అధికారం కలదనియు నువ్వు ఎరుగువా ఆయన ఇంత అన్న. అందుకు యేసు పైనుండి నీకు ఇవ్వబడింటినే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత తన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనండు. చూడండి, ఈ మాటను బట్టి పిలాతు ఆయన విడుదల చేటుకు యత్నము చేస్తాను కానీ యూదులు నీవు ఇతని విడుదల చేస్తావా, కైసరునికి స్నేహితుడు కావు, తాను రాజునని చెప్పుకొని ప్రతివాడును కైసరుకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేశారు. చూడండి, అక్కడ పొలిటికల్ డ్రామా క్రియేట్ చేశారు. అక్కడ ఒక పొలిటికల్ డ్రామా క్రియేట్ చేసి నాకేం తప్పు కనపడట్లేదబ్బా, విడుదల చేస్తానని చెప్పేసి పిలాతు మాట్లాడుతూ ఉంటే, నువ్వు అతను విడుదల చేసావంటే కైసరుకు నువ్వు స్నేహితుడు కాదు, నువ్వు కైసరుని మోసం చేస్తున్నావు అని చెప్పేసి భయపెట్టారు, రాజకీయంగా భయపెట్టారు. ఆ దెబ్బకి భయపడిపోయాడు, ప్రజల మాటల దెబ్బకి భయపడిపోయాడు పిలాతు కూడా. కానీ యేసు అంటున్నాడు, నువ్వేం చేయలేవు, పైనుంచి నీకు ఆజ్ఞ ఉంటేనే కానీ నువ్వేదైనా చేయగలవు. పైనుంచి అంటే అక్కడ నుంచి తన పై అధికారం నుంచి కాదు, దేవుని నుండి నీకు ఆజ్ఞ ఉంటేనే నన్ను ఏమన్నా చేయగలవు అని చెప్పి మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి ఏం జరిగిందంటే, ఇక ఆయన సిలువ వేయటం జరిగింది. సుమారు 6 గంటల పాటు సిలువపై అతన్ని ఒక చివర 3 గంటలు అనగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ ప్రాంతం మొత్తం చీకటి అయిపోయిందట. ఏమైంది? అదే గ్రహణం, దాన్ని బట్టే క్యాల్కులేట్ చేశారు లెక్కలు. దాన్ని బట్టే ఏప్రిల్ 3వ తేదీ క్రీస్తు శకం 34వ సంవత్సరంగా వర్ణించబడింది. క్రీస్తు శకం 34వ సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీన ఆయన సిలువ వేయబడ్డాడు అని చరిత్ర ప్రకారము ఐజాక్ న్యూటన్ గారు నిర్ధారించడం జరిగింది. అయితే ఇక్కడ గమనించినట్లయితే మనం చూసినట్లయితే మరి సిలువకు తీసుకెళ్లారు, శిక్ష వేయబడింది, సిలువకు తీసుకెళ్ళిపోయారు. సిలువ తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది? సిలువలోకి తీసుకెళ్ళిన తర్వాత సిలువలో మొట్టమొదటి ఏమంటున్నాడు తెలుసా? ఆయన సిలువ వేయబడిన తర్వాత అక్కడ మాట్లాడటం మొదలు పెట్టాడు. మాట్లాడుతూ ఆయన అంటాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించన్నాడు.
ఎందుకు అంటాడు ఈ మాట? బరబ్బాను తమ కొరకు విడుదల చేయమని కోరిన ప్రజలు. బరబ్బా ఎవరు? బందిపోటు. బరబ్బా ఎవరు? భయంకరమైన వ్యక్తి. కాబట్టి మరి మనం గమనించినట్లయితే మరియు కైసరుకు పన్ను ఇవ్వవద్దని ప్రేరేపించాడు అని చెప్పేసి, మరియు తానే ఒక రాజులను చెప్పగా వింటిమైన అబద్ధ సాక్ష్యం పలికి ప్రజలు ఏం చేశారు? యేసు ప్రభుని సిలువ వేయించారు. ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనంలో ఏమని చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొనుచున్నారు. చాలు. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు ఏ తంత్రం కల్పించుకున్నారు? యేసు ప్రభు వారిని కైసరికి పన్ను కట్టొద్దని చెప్పాడు, నేనే రాజుని అంటున్నాడు అని చెప్పేసి అబద్ధ సాక్ష్యం చెప్పి సిలువ శిక్ష వేయించినట్లుగా మనం చూస్తుంటున్నాం. కానీ ఇది ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు సాక్ష్యం చెప్తాను, లేకపోతే ఎవరు ఇస్కరియోతు అప్పచెప్తేనో దేవుడు మరణం నిర్ణయించబడలేదు. యేసుప్రభు అన్నట్టుగా మరి లేఖనం ప్రకారం సిలువ వేయబడ్డాడు. ఆయన మనం ప్రేమించి తన్ను తాను అప్పగించుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. మరి ఎందుకు క్షమిస్తున్నాడు? ఎందుకు ఆయన మాట మాట్లాడుతున్నా అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఏమన్నాడు? మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువుల్ని ప్రేమించుడి, మరియు మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి అని ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పాడు? ఎవరు చెప్పారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, అంటే కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట అది. ఏం చెప్పాడు ఆయన? నేను మీకు చెప్పున్నదేమనగా మా పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుని మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించి వారినే ప్రేమించిన నీకేం ఫలం కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. నీ సహోదరులకు మాత్రం వందనం చేసిన మీరు ఎక్కువగా చేస్తున్నది ఏముంది? అన్ని జనులను అలాగే చేస్తున్నారు కదా. చాలండి, ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు. అయితే ఇన్ని చెప్పిన ఆయన ఆచరించకపోతే అట్లా అందుకే అంటున్నాడు, నేను చెప్పాను కాబట్టి తండ్రి వీళ్ళని హింసిస్తున్నారు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు వారికి తెలియదు కనుక క్షమించుడని మాట్లాడుతున్నాడు. మనం గమనించినట్లయితే మరి ఈ రోజు కూడా మనం చూస్తే సహజంగా ఎవరైనా మనకి వ్యతిరేకంగా చేస్తే మనం క్షమిస్తామా? ప్రేమగా మాట్లాడగలుగుతామా? మాట్లాడలేం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్నాడు, తను ఆచరిస్తున్నాడు, చెప్పిన మాటను ఆచరిస్తున్నాడు. ఇక రెండవ మాట అంటాడు, మరి ఎవరితో మాట్లాడతాడు? రెండవ మాటను, మొదటి మాట ఏమో ఎవరు కొడుతున్నారో, ఎవరు హింసిస్తున్నారో, ఎవరు ఉమ్మేశారో, ఎవరు ఏం చేస్తున్నారో వారి కోసం మాట్లాడాడు. రెండవ మాట ఏమో తనతో పాటు అదే శిక్షలో ఉన్నటువంటి ఒక ఖైదీ కొరకు మాట్లాడుతున్నాడు, ఒక దొంగ కొరకు మాట్లాడుతున్నాడు.
ఒక భయంకరమైన బందిపోటుతో మాట్లాడుతున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని. ఇక్కడ ఏమైందంటే, ఎందుకు ఒప్పుకున్నాడు ఈ మాటను మనం గమనించినట్లయితే, అక్కడ ఇద్దరు నేరస్తులు ఉన్నారు. యేసు ప్రభు వారికి సిలువ వేయబడినప్పుడు ఆ వైపు ఒక నేరస్తుడు, ఈ వైపు ఒక నేరస్తుడు ఉన్నారు. వారిలో ఒకడు అంటాడు, అయ్యా మన పాపానికి మనం చేసిన నేరాలకి ఇది న్యాయమే, ఘోర తప్పిదాలు చేశాం, తగినదే. అయితే ఈయన క్రీస్తు అయి ఉండగా ఈయనలో దోషం లేదని నీకు తెలియదు, కాబట్టి ఈయన ఈ పాప స్థితిని బట్టి దేవునికి భయపడవా అని చెప్పేసి రెండవ నేరస్తుడు మాట్లాడుతుంటున్నాడు. మరి మనం చేసిన పాపానికి మనము భయపడాలి కదని మాట్లాడుతూ ఉంటే, అప్పుడు ఆయన అంటాడా, యేసు నువ్వు పరలోకపు తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని పెట్టి పరలోక సర్వాధిపతి ఆయనకే ఇస్తాడని భావించి పశ్చాత్తాపంతో మారు మనసు కలిగి పరలోక రాజ్యాన్ని చూస్తూ నలుగురు హృదయంతో వినయం తడిగాడు, అయ్యా నీ రాజ్యం దోచినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమడినప్పుడు అప్పుడు అన్నాడు, ఏమని, నేడు నాతో కూడా పరదేశులో ఉంటావని. ప్రియులారా, ఈ మధ్యాహ్నం నువ్వు గమనించు, నీలో పశ్చాత్తాపం ఉంటే, నీలో ఆ పశ్చాత్తాపంగా నీలో ఉన్నట్లయితే యేసు ప్రభువారు ఆ నేరస్తునికి వెంటనే ఎలా చెప్పగలిగాడో, అతని మందిరానికి వెళ్ళలేదు, అతను బాప్టిజం తీసుకోలేదు, అతను ఏ విధమైనటువంటి ఆచారాలని అలాగే ఏది చేయలేదు, కానీ అతను ఏముంది, పశ్చాత్తాపం ఉంది, సత్యాన్ని తెలుసుకున్నాడు. ఈ మధ్యాహ్నం నువ్వు గమనించు, సత్యాన్ని తెలుసుకో. సత్యం తెలుసుకోకుండా, దేవుని యొక్క ప్రేమను తెలుసుకోకుండా, నీలో భక్తి ఉంది కానీ సత్యం తెలియదు, భక్తి ఉంటుంది కానీ సత్యం తెలియదు. జాగ్రత్త. ఈ మధ్యాహ్నం వేళ సమయంలో ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు, ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు పశ్చాత్తాపడితే ఈరోజే ఆయన ప్రేమను పొందుకుంటావు. లేకపోతే మూడవ మాట, వాళ్ళ యొక్క తల్లిని చూపించి ఆ యొక్క ఎవరి కొరకంటే వాళ్ళ వీళ్ళున్నారు, శిష్యులు ఉన్నారు అక్కడ, యోహాను వీళ్ళు శిష్యులు ఉన్నారు. ఎవరున్నారు శిష్యులు అక్కడికి వెళ్ళినప్పుడు? టీం లీడర్ ఎవరు అసలు మామూలుగా శిష్యులు టీం లీడర్ ఏమో పేతురు వచ్చాడు అసలు దగ్గరికి. పేతురు రాలా, పేతురు పారిపోయాడు. ఇక్కడ మాత్రం యోహాను ఉంటాడు. యోహానుతో అంటున్నాడు, ఇదిగో నీ తల్లి. వాళ్ళ అమ్మకు వాళ్ళ అమ్మనేమో, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పినట్లు మనం చూస్తాం. ఏంటి ప్రాముఖ్యత? మరీ హృదయంలో నుండి ఖడ్గం దూసుకొని పోవునని ఈ మాటని బట్టి లోకరీత్యా తల్లిగా ఆమె పొందే వేదన నుండి ఆమె విడుదల పొందుటకే ఈ మాటను యేసు ప్రభు వారు చెప్పుండొచ్చు. ఆ తర్వాత యోహాను ఆ మరియను తీసుకొని వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నట్టు చూస్తాము. అంతేకాదు ఆ తండ్రిని తల్లిని సన్మానించమని చెప్పినట్టు బైబిల్ వచనాలు మనం చూస్తాము. లూకా వార్త 1వ అధ్యాయం 35వ వచనం మనం చూస్తే 31వ అధ్యాయం ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడున్నాను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చిన ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదే,
ఉండునని అంటే చెప్పాను. చాలండి. ఇక్కడ గమనించినట్లయితే పిలాతు అడిగినట్లు నువ్వు రాజువా అని అడిగినట్టు, అప్పుడు అడిగినట్టు దూత ఎప్పుడు చెప్పింది? యేసు ప్రభు పుట్టక మునిపే ఆయన రాజ్యము ఎప్పుడు దాకా ఉండదట? ఆయన రాజ్యము తరతరములు ఉండును, ఆయన మహోన్నతుడు అనే విషయాన్ని మనం చూస్తుంటాం. కాబట్టి ఆమె యొక్క స్థితిలో నుంచి ఆ లోకరీతిగా మరీ కురింగిపోకుండా, లోకరీతిగా ఆమె హృదయం గాయపడకుండా మరి అప్పచెప్పడాన్ని మనం చూస్తుంటున్నాం. అలాగే మనం చూసినట్లయితే ఆ తర్వాత ఇంకొకసారి ఏం జరిగింది? 4వ మాటలు ఏమంటాడు? నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితి అంటాడు. ఎందుకన్నాడు ఈ మాట? యోహాను సువార్త 8:9 అంటాడు, నన్ను పంపిన తండ్రి నాకు తోడై ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. ఇంకా కాదు, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యం చేస్తాను, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అంటేగాక నేను నా తండ్రి ఏకమై ఉన్నామనే మాట కూడా మాట్లాడతాడు. ఏమంటాడా? నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. ఇప్పుడేమో ఒంటరిగా విడిచిపెట్టలేదు అంటాడు. ఇప్పుడేం జరుగుతుంది? యేసు ప్రభు అంటాడు, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితి. ఎందుకంటే దేవుడు తోడుంటే, ఆ యొక్క సైన్య సమూహం తోడుంటే శత్రువులు ఏమైనా చేయగలుగుతారా? ఏమి చేయలేరు. లేఖలు నెరవేర్పు కొరకు మరి అక్కడ తండ్రి విడిచిపెట్టడం మనం చూస్తాం. గలతీ పత్రిక 3:13 చెప్పినట్టు, పాపం ఎరుగని క్రీస్తు మన కొరకు శాపగ్రాహి ఆయను. అలాగనే యెషయా 53:6 చెప్పినట్టు, ఆయన మనందరి దోషముల కొరకు, అందరు దోషములు తండ్రి ఆయన మీద మోపిన ఆయనే తండ్రి అప్పచెప్పాడు. అలాగనే మత్తయి 8:17 చెప్పినట్టు, క్రీస్తు మన దోషములను తన మీద వేసుకుని భరించును. అలాగనే యోహాను 4:29 చెప్పినట్టు, లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల ఆయన. యెషయా 59:2 చెప్పినట్టు, నరుణ్ణి దేవుని నుండి వేరుపరచరు కదా, ఆదాముని ఏదైనా వాళ్ళని తోసివేసినట్లుగా. మరి ఇక్కడ గమనించినట్లయితే దేవుని నుండి మానవుని, అంటే యేసు ప్రభు వారిని ఆయన విడదీశాడు. చూసారా? మరి ఈ గడిచిన సంగతి మనం చూసినట్లయితే మరి ఇక మనం గమనించాలి. ఆయన మాట్లాడుతున్న మాటలో, అయ్యా ఎలాగూ నన్ను విడిచిపెట్టావు, నేను ఈ గిన్నెలను తాకలేను ప్రభువా, నా చిత్తమైతే తొలగించని చెప్పేసి ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తుంటున్నాడు. అనుభవం రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడింది అనే మాట మనం చూస్తాం. ఇంకోసారి చూసినట్లయితే అప్పుడు దాకా మనం గమనించాలి, మొదటి 3 మాటలు ఒక విషయము, తర్వాత 4 మాటలు ఒక విషయం. ముందు 3 మాటలేమో చీకటి పడక మునుపు, తర్వాత 4 మాటలేమో మరి ఆ యొక్క లోకాన రీతిగా మనం చూస్తూ ఉంటాం, మానవుడిగా మనం చూస్తుంటాం. దైవత్వానికి మానవత్వానికి తేడాన్ని మనం చూస్తాం. ఆయన దైవత్వ ప్రకారంగానేమో ముందు 3 మాటలు మాట్లాడతాడు, తర్వాత 4 మాటలకు వచ్చేసరికి మానవ రూపం. ఎందుకంటే మనిషి కుమారుడు కదా అతను. అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. ఇప్పుడు అంటాడు నాకు దప్పికొంటున్నాను అంటాడు. ఏమంటాడు? దప్పికొంటున్నాను. ఇది చాలా ఆశ్చర్యకరమైన మాట. ఎందుకు ఆశ్చర్యం చెప్పండి. యోహాను సువార్త 4:14 ఒక ఆమె అక్కడ నుంచి బావి నీళ్ళు దొరుకుంటూ ఉంటే ఆయన వస్తాడు, యేసుప్రభు వస్తాడు. యేసుప్రభు వచ్చి ఏం చేస్తున్నామంటే నీళ్ళు దొరుకుంటున్నాయా అంటే, నా దగ్గర నీళ్ళు ఉన్నాయమ్మా, నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే ఎప్పటికీ నువ్వు దప్పికి కొనవు అని చెప్తాడు. ఈ మాట చాలా విచిత్రం కదా. మరి ఆమెనేమో నేను ఇచ్చే నీళ్ళు తాగితే
దప్పి కొనమన్నాడు. ఈయనేమో ఇప్పుడు ఏమంటున్నాడు, నేను దప్పి కొనుచున్నాను అన్నాడు. అది ఆశ్చర్యకరమైన విషయం. ఇది యెషయా 44:3 చూసినట్లయితే, దప్పికి కలవాని మీద నీళ్లను కుమ్మరిస్తానని వాగ్దానం ఇచ్చటే కాక. కీర్తన 78:15 చూస్తే, అరణ్యంలో ఆయన బండను చీల్చి సముద్రం సమృద్ధిగా వారికి నీటిని త్రాగనిచ్చును, బండ నుండి నదులు నీటి కాలువను ప్రవహింపజేస్తును. చూసారా, దప్పికి గల వాళ్ళకేమో దాహం తీరుస్తా అని చెప్పిన దేవుడు, బండ నుండి నీటినిచ్చిన దేవుడు ఇప్పుడు గమనించినట్లయితే ఏమంటున్నాడు, దాహం వేస్తుంది. కాబట్టి కేవలము ప్రవచనముల నెరవేర్పు కొరకు మాత్రమే. కీర్తన 69:21 నాకు దప్పిక కలుగుగా చిరకడ త్రాగనిచ్చిరి అని దావీదు భక్తుని ప్రవచనం నెరవేర్చున్నది. కాబట్టి ఆ ప్రవచన నెరవేర్పు కొరకు ఏం చేశారట, ఆయనకు చిరకను త్రాగనిచ్చారట. ఆయన ఏమంటాడు, యెషయా 55:1 చూడండి, ఆయనేమి మరి నీళ్లు దాకా తప్పి పొందినవాడు కాదు, ఆయనేమి చేతకాక తప్పి పొందినవాడు కాదు. ఇక్కడ గమనించినట్లయితే 55:1 చూడండమ్మా, యెషయా గ్రంథం 55:1, దప్పికల వాళ్ళారా నీళ్ళ ఎద్దుకు రండి, మీరు వచ్చి కొని భోజనం చేయండి, రండి, రోకలు లేకపోయినను ఏమి ఇయ్యకనే ద్రాక్షరసమును పాలను కొనుడే. చాలు చాలు. ఇక్కడ ఏమంటాడు తెలిస్తే, దప్పికొండు వాళ్ళరా మీకు డబ్బులు లేకపోయినా కూడా నా దగ్గరకు రండి, ఉచితంగా ఇస్తా అని చెప్పినాడు. ఇర్మియా 2:13 ప్రకారం జీవజలపు ఓట అంటాడు. జకరియా 14:8 ప్రకారం యెరూషలేము నుంచి పారుడు జలము జీవజలం నది అని చెప్తాడు. మరి ఆయన జీవజలపు నది అయ్యుండి, ఎండిపోని బావి అయ్యుండి, బండ నుండి చీల్చే ఓట అయ్యుండి, మరి ఆయన తప్పికొనటం ఏంటి, దావీదు లేఖన భాగాలు నెరవేర్చడం కొరకు, ఆయన చిరకను తాగనిచ్చడం కొరకు ఆయన దప్పికొని ఉన్నాడు అనే మాటను మనం చూస్తాం. ఆరో మాట సమాప్తమైనది అంటాడు. ఏమంట, సమాప్తమైంది. ఏం సమాప్తమైంది? భూమి మీద చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన కార్యము సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరచతిని అని యోహాను సువార్త 17:4 ప్రభు చెబుతాడు. సమాప్తమైంది, నువ్వు నాకు ఇచ్చిన పని నేను పూర్తి చేశాను, టాస్క్ డన్, అయిపోయింది, నువ్వు నాకు అప్పచెప్పిన పని నేను చేసేసానని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మార్కు 10:45 చెప్పిన చూసినట్లయితే, ఇక సమాప్తమైన దాంట్లోకి ఏమాత్రము మిగిలి ఉండలేదని అర్థం. ఇక మిగిలి ఉండలేదు, నువ్వు నాకు ఇచ్చిన పని పూర్తిగా చేసేసాను అని చెప్పాడు. ఇక మనం అంతా చూసుకుంటూ ఉన్నట్లయితే ఆయన ఎట్లా వచ్చాడో, బాల్యం నుంచి యవ్వనం వరకు 33 సంవత్సరం జీవించేంత కాలం వరకు ఆయన సంబంధం మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా తర్వాత చివరి మాట ఏమంటాడు, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా సువార్త 23:46 చూస్తే చూడండి ఒక మాట. లూకా సువార్త 23:46.
అప్పుడు యేసు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాడు. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఈ మాట మనం చూసినట్లయితే బాల్యమందే యూదా మత ఆచారాల ప్రకారము, యూదా మత సాంప్రదాయాల ప్రకారము ఆయన ప్రార్థన నేర్చుకున్నాడు, ఆయన ఆ యొక్క పూజ నేర్చుకున్నాడు. ఇక మనం చూసినట్లయితే వాక్యానుసారంగా చూసినట్లయితే పరదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? దేవదూతలు కదా, పరిశుద్ధులు, నీతిమంతులు, పశ్చాత్తాపం వలన క్షమాపణ పొందిన వారని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ మాట మనం చూసినప్పుడైతే ఆయన అన్నాడు, ఆయన ఏం చేశారట, అంత పూర్తి చేసి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని చెప్పి మనం చూసినట్లు. సత్యదేవ, నన్ను విమోచించువాడు నీవే, నేను యెహోవా నమ్ముకున్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నువ్వు నా బాధ దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను కనిపెట్టుకున్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందపడుతున్నాయి, సంతోషించదని చాలండి. ఇది దావీదు చేస్తున్న ప్రార్థన ఇది. కాబట్టి ఆయన అంటున్నాడు, నా ఆత్మను నీకు అప్పగించున్నాను, నీవే 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 నా బాధను సృష్టించి నా ప్రాణ బాధలను నేను కనిపెట్టుకున్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందపడుతున్నా, సంతోషించుతున్నా. సమస్త వ్యర్థమైన దేవతను అనుసరించేవారు నాకు అసహ్యులు, నేను నిన్నే నమ్ముకుంటున్నా అని చెప్పేసి దావీదు అట్లా ప్రార్థన చేశాడు. మరి యేసు అలాంటి ప్రార్థన చేసి తన ప్రాణాన్ని అప్పగించినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి సమయంలో ఈరోజు మరి ఆ సిలువ వేయబడిన రోజు కాబట్టి ఇంతవరకు ఆ సిలువ ధ్యానం మనం చేస్తూ వచ్చాము. మనము అనుకోవటము చూడటము కాదు, సిలువ వైపు చూడటం కాదు, కానీ ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని ప్రయాణం చేయాలని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన రోజున మనం విన్నటువంటి ఈ యొక్క అనేకమైనటువంటి సిలువ ధ్యానం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము యేసు ప్రభుకు మన ఆత్మను అప్పచెప్పాలి. ఆయనే మనం సంతోషపరిచేవాడు, ఆయనే మనకు బదులుగా మరణించినవాడు. ఆ రీతిగా ఈ గుడ్ ఫ్రైడే గురించి మనం ధ్యానించిన విషయాలను బట్టి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేయాలని, మన జీవితంలో పశ్చాత్తాపం ఉండాలని, మన జీవితంలో మరి ఆయన్ను కనిపెట్టుకొని, అంటే ఆయన మీద ఆధారపడాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తాం.